మంచిది. ఈ సమయంలో మరి దయచేసి అందరూ కూర్చోండి. ప్లీజ్ బీ సీటెడ్. ముందుగా ఈ రీతిగా మరి యొక్క నూతన దినాన్ని, మరి యొక్క ప్రభు దినము, ఈ నూతన సంవత్సరములో దేవుడు మనకు చూడటానికి అనుమతించాడు. అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాలను ఆయన సిద్ధపాటు చేసి ఈ రీతిగా ఆయన సన్నిధానములో మనలను కూర్చుండబెట్టాడు. నూతన సంవత్సరంలో ఎన్నో తీర్మానాలు తీసుకున్న వారు ఉంటారు కదా. ఇది మొదలు. ఈ సంవత్సరమైనా ప్రతిదినము నేను మందిరానికి రావాలి, దేవుని మాటలు వినాలి, ఆయనను గురించి పాడాలి, మహిమపరచాలి, ప్రార్థనలు చేయాలి. ఆ తీర్మానం చేసుకున్న అనేకులలో ప్రభువైతే కొద్ది మందిగా ఉన్న మనలను ఆయన ఎంపిక చేశాడు. మన తీర్మానములుగానే ఉండక అవి కార్యరూపములో ఉన్నట్లుగా ప్రభువు మనలను ఆయన సంఘములో కూర్చుండబెట్టాడు. అందును బట్టి ఆ దేవాది దేవుడికి, మన ప్రియ ప్రభువులకు నేను ఎంతగానో వ్యక్తిగతముగాను మీ అందరి పక్షముగాను వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే నాతో పాటు ఈ ఆరాధనకు విచ్చేసిన మీ అందరికీ కూడా ఆ ప్రభువు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని ప్రేమతో ఈ ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాను. మంచిది. మరి సమయము 12:30. మీరు పదే పదే సమయాన్ని చూసుకోవద్దు, ఎందుకంటే నేను సమయానికి ముగించడానికి సిద్ధపడతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో భక్త పౌలు 2వ అధ్యాయములో 9వ వచనము నుండి కొన్ని మాటలు ఆయన మనకు వినిపింపచేస్తూ ఉన్నాడు. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని చెబుతూ ఉన్నాడు. అని అంటూనే ఆయన అంటున్నాడు కింద వచనములో, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు అని ఆయన మరలా సూటిగా తేటగా మనకు తెలియపరుస్తూ ధైర్యపరుస్తున్నాడు కదా. అందుకే దేవుడు ఆయనను ప్రేమించిన వారికి సిద్ధపరిచినదేంటి? ఆయనను ప్రేమించిన వారికి ఆయన మరుగు చేసినదేంటి? కొన్ని విషయాలు చూద్దామండి. కొన్ని విషయాలు చూడడానికి సిద్ధపడదాం. ఆయనను ప్రేమించు వారి కొరకు ఆయన సిద్ధపరిచిన విషయాలు ఏంటో, అదృశ్యమై ఉన్న ఆ అద్భుతాలు ఏంటో, ఆ ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటో మనం ధ్యానం చేద్దాం. కొన్ని తలంపులు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటగా ఆయన సిద్ధపరిచినది ఇందాకే మనం అనుకున్నాం కదా, ఏంటది? రక్షణ కదా. ఈ లూకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనములో చూస్తే మీకు ఆ మాట చాలా ప్రాముఖ్యంగా కనబడుతుంది. అక్కడ రాయబడి ఉన్న మాట లూకా 2:32లో, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ కనులారా చూచి తిని. కదండి, ఉందా మాట? చూడండి ఆ మాట పని ఎక్కడుంది? ముప్పై 32లో ఉంది కదండి, కింద భాగంలో. లేదన్నారు ఒకటేసారి కదా. నీ సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూసి తిని. ఎవరంటున్నారు ఆ మాట? సుమయోను కదా. ఒకవేళ గడిచిన క్రిస్మస్లో కొన్ని సంఘాలలో ధ్యానం చేసి ఉండవచ్చు, మనం ధ్యానం చేయలేదు, కానీ ప్రభు చిత్తం అయితే ధ్యానం చేద్దాం ఈ సంవత్సరం క్రిస్మస్లో. సుమయోను అనే మనుష్యుడు ఒకడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అని ఆ పై వచనాలలో అతని గురించి వ్రాయబడి ఉంది కదా. అటువంటి భక్తుడు, అటువంటి నీతిమంతుడిగా పిలువబడుతున్నవాడు, అటువంటి పరిశుద్ధాత్మ వశుడై ఆయన పలుకుతున్న మాట ఏంటి? నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ, నీ రక్షణ నేను కనులారా చూశాను.
అంటే దాని అర్థం రక్షణ సిద్ధపరిచింది దేవుడే కదండి. మనం చూస్తూ ఉంటాం ఈ లోకములో మనం మన రక్షణ కొరకు లేదా మన ప్రభుత్వాలు మన కొరకు ఏర్పాటు చేసిన ఆ రక్షక భట నిలయము ఏంటవి? పోలీస్ స్టేషన్స్ ఉన్నాయా? ఎప్పుడైనా వెళ్ళిన అనుభవాలు మీకు? అవి ఆ అనుభవాలు లేకపోవడమే మంచిది కదా. ఎవరు కోరుకోరు అనుభవాల్ని. మంచిది. ఆ రక్షక భట నిలయములో ఆ పెద్ద బోర్డు ఉంటుంది కదా, బయటనే పెద్ద సైజులో అక్షరాలు. ఒకవేళ అటువంటి రక్షక భట నిలయము అని వ్రాయబడినప్పటికీ, అవి ప్రజల రక్షణ కొరకే ఏర్పరచబడినప్పటికీ అక్కడ నీకు రక్షణ దొరకకపోవచ్చు. కానీ మన యేసు ప్రభువు వలన మనకు కలిగినది రక్షణ. ఆ మాట ఆయన చాలా బలముగా మనకు వినిపిస్తూ ఉన్నాడు. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూసా. అంటే ఆయన మనకు కేవలము శరీర రక్షణ మాత్రమే ఇచ్చేవాడు కాదు, కానీ అంతకు మించి మరి ప్రాముఖ్యమైన మనందరికీ అత్యవసరమైనటువంటి ఆత్మరక్షణ కూడా ఇచ్చేవాడు. అటువంటి ఆత్మరక్షణ నీ కనులకు కనబడదు, దాని విషయమై నీ చెవులకు వినపడదు, అది నీ హృదయాలకు అర్థము కానిది, కానీ నీకు అత్యవసరమైనది, అతి ప్రాముఖ్యమైనది. ఆ మాటకొస్తే మానవులందరికీ కూడా కదా అటువంటి రక్షణ మన కనులకు అగుపడదు, కానీ అది దేవుడు మన కొరకు సిద్ధపరిచినది కదా. కానీ అటువంటి ఆ రక్షణ, అటువంటి సాల్వేషన్ని హౌ టు అబ్టైన్, ఎలా మనం దానిని పొందుకోగలం, ఎలా పొందుకుంటూ ఉంటాం కదా. ఆ కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఎక్కువగా ఆ లెంట్ డేస్లో ధ్యానం చేస్తుంటాం. ఒక మాట, సిలువను గురించిన వార్త ఎలా ఉంటుందట, అది నశించుతున్న వారికి వెర్రితనముగా, కానీ రక్షింపబడిన మనకు అది దేవుని శక్తిగా మనకు కనబడుతూ ఉంది. సిద్ధపరిచిన రక్షణ కేవలము మన ఆత్మీయ రక్షణ అంత మటుకే కాదండి, అది దేవుని బలము, అది దేవుని యొక్క ప్రభావము కదా. నిజమైన రక్షణ ఎక్కడ దొరుకుతుందో, ఎవరి ద్వారా దొరుకుతుందో చాలామంది తెలియక సతమతం అవుతున్న దినాలలో మనం ఉంటూ ఉంటే, మనకైతే మన ప్రభువు వలన ఆ రక్షణ సాధ్యపడింది కదా. ఈనాడు లోకములో మనతో ఉన్న అన్నదమ్ములు, తల్లిదండ్రులు కదా, మన అక్క చెల్లెళ్ళు, మన బంధువులు, మన స్నేహితులు ఆ రక్షణ మనకు ఇవ్వలేరండి. వారు ఒకవేళ ఇవ్వగలిగినా, లేదా ఇందాక మనం అనుకున్నట్లుగా ఆ రక్షక భట నిలయాలలో కూడా ఈనాడు రక్షణ కొరవైపోతున్న పరిస్థితులు, ఇంకా ఏదో అన్నట్లుగా వెళితే లేనిపోని ఆపదల మీద పడుతూ ఉన్నాయి కదా. అంటే నేను అన్ని పోలీస్ స్టేషన్స్ అలాగే ఉన్నాయని చెప్పటం లేదు, కానీ కొన్ని పోలీస్ స్టేషన్లలో కొన్ని రక్షక భట నిలయాలు అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కోర్స్ వాటి మీద వాటి యొక్క ఉన్నతాధికారులు, ప్రభుత్వం వారు అటువంటి వాటి మీద నిఘా ఉంచి వారు చర్యలు తీసుకుంటున్నారు, అది వేరే విషయం. కానీ ఆ రక్షణ కొదవైపోతున్న ఈ దినాలలో నీవు ఎక్కడకు వెళ్ళినా రక్షణ దొరకని ఇటువంటి దుర్దినాలలో, ఈ సమయంలో ప్రభువు మనకు రక్షకుడిగా ఆయన మనకు తెచ్చినది ఏంటి అంటే రక్షణ కదా. చూడండి, వారు ఎవరు కూడా మనకు చాలా విషయాలలో నేను చెబుతున్నా పదే పదే, భౌతికమైన రక్షణ మనం కోరుకునే శరీరపరమైన రక్షణనే వారు పరిపూర్ణముగా ఇవ్వలేరు. మరి అటువంటప్పుడు వారు మన ఆత్మలకు ఏ విధంగా రక్షణ కలుగజేయగలరు? ఆలోచన చేయండి. కొన్ని పర్యాయములు మనం కోరుకున్న రక్షణ శరీరపరముగా కదా, భౌతికమైన రక్షణే వారు పరిపూర్ణముగా ఇవ్వలేరే. అటువంటప్పుడు మన ఆత్మలకు కావాల్సిన రక్షణ వారు ఎలా ఇవ్వగలరు? కానీ వాక్యం చెబుతున్న మాట, నీ భౌతికమైన, నీ ఆత్మ సంబంధమైన రక్షణ ఆ దేవుడే నీ కొరకు సిద్ధపరిచాడు. అది నీ కంటికి అగుపడదు, కానీ నీవు నమ్మితే ఆ రక్షణ పొందుకోగలవు. ఆ రక్షణ నీ హృదయానికి గోచరము కాదు, అర్థము కాదు, నీ భౌతిక నేత్రాలకు అది అగుపడదు, కానీ నీ మనోనేత్రాలతో నీవు చూడగలిగితే నీవు పొందుకున్నట్లే.
ఆ 10వ వచనంలో భక్తుడు ఆ మాటే కదా తేటపరుస్తున్నాడు కదా. ఏమండి కదా, వారు ఎవరు కూడా మనం కోరుకున్న వారు లేదా మనం నమ్మిన వారు ఎవరు మన ఆత్మలకు రక్షణ ఇవ్వలేరు. అసలు మన ప్రభువు పేరే ఏంటండి? యేసు అనే పేరుకు అర్థం ఏంటి? రక్షకుడు. ఆయన వచ్చినదే ఆ పర్పస్ మీద. తండ్రి అయిన దేవుడు ఆయనను పంపినదే ఆ పని మీద కదా. చూడండి, అందుకే ఈ లూకాసు వార్తలోనే ఆ మొదటి అధ్యాయంలో ఆ కన్య మరియ, మన ప్రభువు తల్లి అయిన మరియ పలికింద 48వ వచనములో, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. అలాగే ఆ మొదటి సువార్త, మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో 21వ వచనంలో కూడా ఇందాక మనం తలపోసిన మాట, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఈనాడు ప్రభువు, మన యేసు ప్రభువు, మన ప్రియ ప్రభువు రక్షకుడిగా ఉన్నాడు అంటే ఆయన మన కొరకు తెచ్చినది, మనకు సిద్ధపరిచినది రక్షణ అయితే, ఆ రక్షణ ఎవరి కొరకు? ఎవరి కొరకండి? లేఖనాలే చెబుతున్నాయి ఆ మాటలు కూడా. ఆ మరియ అన్నది నా రక్షకుడు కదా. చూసినట్లయితే ఈ మత్తయి సువార్తలో అక్కడ ఉన్న మాట, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు, తన ప్రజల కొరకు రక్షణ. ఇంకా తిమోతికి రాసిన మొదటి పత్రికలో చూసినట్లయితే కొన్ని భాగాలు మనకు కనబడుతుంటే, వాక్య భాగాలు, ఆ 2వ అధ్యాయం 3వ వచనంలో మొదటి తిమోతి పత్రిక, అక్కడ మన రక్షకుడు అనే మాట ఉంటుంది. చాలు. ఆ మొదటి అధ్యాయం 15వ వచనంలో చూస్తే అక్కడ ఇంకో మాట, పాపులను రక్షించుటకు అంటే ఆయన కన్య మరియకు మాత్రమే రక్షకుడు కాదు, ఆయన మనందరి కొరకు రక్షకుడు. అక్కడ వచనాన్ని బట్టి చూస్తే పాపులను రక్షించుటకు అంటే పాపుల కొరకు ఆయన రక్షకుడు. తర్వాత ఆ 4వ అధ్యాయం 10వ వచనంలో చూడండి, మనుషులందరికీ రక్షకుడు అనే మాట ఉంటుంది. చాలు చాలు కదా. ఆయన ఎటువంటి రక్షకుడు లేదా ఎవరికి రక్షకుడు? మనుషులందరికీ, పాపులకు, తన ప్రజలకు అంటే తన యొద్దకు వచ్చువారి కొరకు, ఇంకా అన్నిటిని మించి చాలా ప్రాముఖ్యమైన మాట, మనము తప్పక గుర్తు పెట్టుకోవలసిన మాట, ఆయన మటుకే నిజముగా రక్షకుడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనంలో ఉంటుందన్నమాట. 4వ అధ్యాయం 42వ వచనములో. ఇంతగా మాటను ఎవరు అక్నాలెడ్జ్ చేస్తున్నారు అంటే సమరయ్యులండి. చాలు కదా, సమరయ్యులే ఆ మాట పలుకుతూ ఉన్నారు. ప్రభువు ప్రజలు కాదు, ఆయన సొంత జనాంగము కాదు, కానీ ఆయనకు ఎంతో దూరముగా ఉన్న సమరయ్యులే ఆ మాటను పలికి వాళ్ళు ఏమని అక్నాలెడ్జ్ చేస్తున్నారు అంటే ఆయన నిజముగా లోకరక్షకుడే కదా. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన విషయాలు కొన్ని ఉన్నట్లయితే అందులో మొదటిది, ఆయన సిద్ధపరిచినది మన కనులకు అర్థము కానిది, అదృశ్యముగా ఉన్నది రక్షణ అయితే, ఆ రక్షణనిచ్చింది దేవుడే అయితే, ఆ రక్షణ తెచ్చిన దేవుడు ఎవరికి రక్షణ తెచ్చాడు అన్నదే ఆ మాటని ప్రశ్న అయితే, ఆయన మన కొరకు రక్షణ తెచ్చాడు, పాపుల కొరకు రక్షణ తెచ్చాడు, తన ప్రజలందరికీ రక్షణ తెచ్చాడు, మనుషులందరికీ రక్షణ తెచ్చాడు. నిజముగా ఆయన లోకరక్షకుడే. అంతే కదా, జకర్యా కూడా అంటుంటాడు ఆ మొదటి అధ్యాయం లూకాసు వార్తలో ఆ 71వ వచనంలో, మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగ చేసెను. చూసారా మాట? మన శత్రువుల చేతిలో నుండి, మనలను ద్వేషించే వారందరి చేతిలో నుండి మనకు రక్షణ కలుగ చేసిన వాడు, కలుగ చేయటానికి వచ్చినవాడు, నిన్ను నన్ను తప్పించటానికి వచ్చినవాడు. చూడండి, ఆ 71 అని అక్కడ రాయబడి ఉండదు, కానీ ఆ మాట అక్కడ మీకు కనబడుతుంది. చాలు కదా. ఇందాక అన్నట్లు ఈ లోక సంబంధమైన చట్టాలు ఏర్పరచిన మనుషులు
అదే వారి ప్రథమ విధిగా, వారి డ్యూటీగా కలుగున్న వారు కూడా నీకు రక్షణ కలుగ చేయకపోవచ్చు. వారు నీ శత్రువుల నుండి నీకు రక్షణ ఇవ్వకపోవచ్చు, ఇవ్వలేకపోవచ్చు. నిన్ను ద్వేషించే వారి నుండి, నీ మీద విరుచుకుపడే వారి నుండి నీకు రక్షణ కలుగ చేయకపోవచ్చు. కానీ మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు మటుకు నీకు రక్షణ కలుగ చేయటానికే వచ్చాడండి. నీవు నమ్మినా నమ్మకపోయినా, అది నీవు చూపించు అంటే నీ కంటి కగుబడేది కాదు. ఎన్నోసార్లు చెబుతుంటా, మన మనస్సుకు అది గోచరించదు. ఏంటంటే మనస్సుకు హృదయానికి ఉన్న తేడా. మనస్సు ఎప్పుడు కూడా, నేను గత కాలంలో ఒకసారి ఆ మాటను మీకు చాలా సవివరంగా వివరించాను కదా. మనసు లాజిక్లు అడుగుతుంది. ఒక విషయాన్ని మనం చెప్పామంటే అది ఎందుకు, ఏమిటి, ఎలా అనే ఒక ప్రశ్న మనలో కలుగ చేస్తుంది. కానీ హృదయము పరిపూర్ణముగా విశ్వాసముతో నమ్మిక ఉంచుతుంది. అందుకే ఆ మాట, అది మనుషుల ఏముందండి ఆ మాట, మనుష్య హృదయానికి గోచరము కాలేదు కదా. చూడండి, అది మామూలు హృదయాలకు గోచరము కాదు, అర్థం కాదు. అది పరిశుద్ధాత్మ ప్రేరణ వలన హృదయాలకి గోచరమయ్యే విషయము, దేవుడు మనకిచ్చిన రక్షణ కదా. ఇంకా అతనే ఒక మాట అంటాడు తర్వాత, తన ప్రజలకు రక్షణ జ్ఞానమును ఆయన అనుగ్రహించెను. ఆయన ఇచ్చిన జ్ఞానముతోనే, ఆయన వలన మాత్రమే, ఆయన వలనైన రక్షణ మనము చూడగలము. అది నీ కంటికి అగుబడేది కాదండి. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అంత గొప్ప రక్షణ మన కన్నులకు కనబడేది కాదు. కానీ నీవు నమ్మగలిగితే ఆ రక్షణ నీవు పొందుకుంటావు. ఆ రక్షణలో నీవు ముందుకు కొనసాగుతావు. చూడండి, నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి ఉన్నదని రోమాపత్రికలో భక్త పౌలు మాట్లాడుతూ ఉంటాడు. ఆ మొదటి అధ్యాయం 16వ వచనంలో కదా. యోహాను భక్తుడు కూడా ఆత్మపరమేశ్వరుడు ఏం పలుకుతాడు యోహాను సువార్తలో, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చటానికి దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదని చెబుతూ ఉంటాడు. రక్షింపబడటానికే. ఈనాడు నీవు దేని వలన బాధింపబడుతున్నావు? ఏది పోగొట్టుకొని నీవు వెతుక్కుంటున్నావు? ఏది లేక నీవు నరకములోనికి అడుగులు వేస్తూ ఉన్నావు? ఆ రక్షణ నీకు ఇవ్వటానికే ప్రభు యేసు ఈ లోకానికి వచ్చాడు. అందరి రక్షకుడు, మనుషులందరికీ, తన వెంట వచ్చు ప్రజలందరికీ. అటువంటి రక్షణ చాలా గొప్పది కనుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో భక్తుడు ఏమని సెలవిస్తూ ఉంటాడు, అక్కడ ప్రశ్నిస్తూ ఉంటాడు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేస్తే ఎలా తప్పించుకోగలము కదా. నిజమేనండి, దేవుడు సిద్ధము చేసిన ఆ రక్షణను నీవు నేను పోగొట్టుకోకూడదు. ఆ మాటకొస్తే ఏ మానవుడు కూడా పోగొట్టుకోకూడదు, ఏ జాతివాడు పోగొట్టుకోకూడదు, ఏ ప్రాంతము వాడు పోగొట్టుకోకూడదు, ఏ భాష మాట్లాడేవాడు, వాడు ఎంత ఉన్నత స్థలములో ఉన్నా లేదా ఏమీ లేని వాడైనా ఆ తృణీకరించకూడదు కదా. దేవుడు సిద్ధపరిచిన సంగతులలో, అదృశ్యమై ఉన్న ఆ అద్భుత విషయాలలో మొదటగా సిద్ధపరిచినది మన కంటికి కనబడనది రక్షణ. కానీ అది మనకు చాలా అవసరమై ఉన్నది. రెండవ విషయానికి వస్తే, మొదటిది సిద్ధపరిచిన రక్షణ కదా, ప్రిపేర్డ్ సాల్వేషన్. రెండవది సిద్ధపరిచిన, ఏం సిద్ధపరిచి ఉంటాడు దేవుడు? మేలు కదా, ప్రిపేర్డ్ గుడ్నెస్. కీర్తనకారుడు అంటాడు ఆ మాటను గురించి 31వ సంకీర్తన 19వ వచనములో, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది కదా. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని ఆయన పలుకుతూ ఉంటాడు. ఈనాడు మన ప్రభువు వలన
మన యేసు ప్రభువు వలన మనము ప్రతి దినము ఎన్నో మేలులతో నింపబడుతూ ఉన్నాము. చూడండి ఆ మాట ఒకసారి, కీర్తనల గ్రంథం 68వ సంకీర్తన 19వ చరణంలో ఉండే ఒక మాట. కదా, అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. హూ డైలీ లోడ్స్ us విత్ బెనిఫిట్స్ అని ఉంటుంది ఇంగ్లీష్ తర్జుమాలో. అంటే ఆయన మన కోసం లెక్కలేనన్ని మేలులను ఏర్పాటు చేస్తున్నాడు. ఆ మాటకు అర్థం అదే. అనుదినము నీ భారము వహిస్తూ ఉన్నాడు అంటే నీకు ఏది అవసరమో దానిని సిద్ధపరిచే పనిలో ఉన్నాడు కదా. రాడు అమూల్యమైన వనరులను మనం పూర్తిగా ఉపయోగించుకుంటూ ఉన్నాం. చూసినట్లయితే అందులో ఎన్నో ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఉన్నాయి కదా. ఎన్నో భూ సంబంధమైనటువంటి ఆ కంఫర్ట్స్, ఆ సౌలభ్యాలు మనకున్నాయి. ఈనాడు మనం ఉంటున్న ఇల్లు, మనం వాడే కార్లు కదా, మనం అనుభవించే ప్రతిదీ అండి, ప్రతిదీ కూడా మనం అనుభవించే ప్రతిదీ కూడా కదా ఆయన నుండే మనకు లభ్యమవుతూ ఉన్నాయి. అందుకే కీర్తనలో రాయబడి ఉండే మాట ఏంటి? సింహము పిల్లలు లేమి గలవై ఉండును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదవవై ఉండదు. ఈ రోజున ఈ రీతిగా మన కడుపులో చల్ల కదలకుండా మనం ఇక్కడ కూర్చున్నాము అంటే ఏమండి కదా, అటువంటి పరిస్థితులలో మనం అనేకులం ఉంటున్నాము అంటే ఎందుకని? దేవుడు మన ఎడల చేస్తున్న మేలు. ఒక్కసారి మీరు బయట ప్రపంచాన్ని చూడండి. ఎంతమంది ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటారు కదా. ఎంతమంది వారి ఒంటి మీద కట్టుకోవడానికి సరైన ఆ బట్టలు లేకుండా ఉన్న పరిస్థితులలో ఉన్నారు. ఎంతమంది, అది ఎండ కావచ్చు, వాన కావచ్చు కదా. చూస్తే గడిచిన రాత్రి చాలా చలిగా ఉంది. మరి దేవుడు మనకైతే చక్కని గృహాలను ఇచ్చాడు. కుదిరితే అందులో ఫ్యాన్లు వేసుకుంటాం. మరి ఉక్కపోతగా ఉంటే ఏసీలు వాడుకుంటాం. మరి ఎటువంటి వాతావరణమైనా తలదాచుకోవడానికి కనీసము నీడలేని వారు ఉన్నారండి. అంటే వారిని విమర్శించడమో, వారిని లోకువ చేసి చూడటమో నా ఉద్దేశం కాదు. కానీ అట్టి వారితో తల పోసుకుంటే దేవుడు మన ఎడల అనుదినము ఎన్నో మేళ్లను చేస్తూ ఉన్నాడు కదా. కానీ మనం ఏం చేస్తుంటాం? చాలా పర్యాయాలు మనకంటే ఉన్నతంగా బతుకుతున్న వారితో మన జీవితాలను పోల్చుకొని, మన కుటుంబాలను పోల్చుకొని కదా, దేవుడు ఇంకా మనకు ఏం చేయలేదని ప్రభువు మీద నిష్ఠూరపడుతూ ఉంటాం. నీవు నాకు మేలు చేస్తేనే నేను నీ గుడికి వస్తాను అని ప్రభువుతో మనం బేరాలాడుతూ ఉంటాం, షరతులు పెడుతూ ఉంటాం. కానీ ఒక్కసారి అటు వారందరినీ మీరు చూడండి. ఈ ప్రపంచంలో ఎక్కువ శాతం ఉన్నది అటువంటి బీదవారేనండి. అటువంటి వారితో పోలిస్తే ఈనాడు మనం చాలా విషయాలలో అధికులమే, ఉన్నతులమే. మరి అది నీ ప్రభువు చలవ కాదా? అది నీ ప్రభువు నీ ఎడల చేసిన గొప్ప మేలు కాదా? కదా. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని లేఖనాలు చెబుతూ ఉన్నాయి కదా. ఆయన ఎన్నో మేలులు చేశాడు. అతుకుల బొంతగా ఉన్న మన బ్రతుకులు, గతుకుల గుంటగా ఉన్న మన బ్రతుకులకు ఆయన ఎన్ని మేళ్లను చేశాడండి. నా మటుకు నేనైతే చెప్పగలనమాట. ఈనాడు మన ప్రభువుని గురించి ఆ మాట పలకగలగాలి. అదే నీవు ప్రభువుకిచ్చే ఘనత, అదే నీవు ప్రభువుకు చెల్లించే ఆ గొప్ప కృతజ్ఞత. ఈనాడు మనం తీసుకునే ఆహారము కదా, ఎంతమంది అండి మీరు తినే ఆహారం సమయంలో ప్రార్థన చేసేవారు ఉన్నారు? మంచిది, మంచి అలవాటు అది. ప్రతి దినము, ప్రతి సమయము మనం ప్రభువును ప్రతి విషయములో కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఆయన అనుదినము నీ భారము వహిస్తూ ఉన్నాడు. నీ కంటికి అగుబడిన ఎన్నో విషయాలండి, ఎన్నో మేళ్లు నీ ఎడల ఆయన జరిగిస్తూ ఉన్నాడు. జరిగేది ఏంటంటే మనం దానిని చూడలేమంతే. అది నీవు గ్రహించలేకపోవచ్చు, అంతే తేడా.
చూడండి, ఒక మాట చూపించడానికి ఇష్టపడుతున్నా. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా. ఆయన మొదట గొప్ప రక్షణనిచ్చాడు, తన స్వరమునిచ్చి తన స్వరక్తం ఇచ్చి ఆయన మనకు గొప్ప రక్షణ ఇచ్చాడు. చదవండి. ఆ ఆ ఉమ్. కదా, ఏమియు లేని వారమైనట్లు ఉండియు ఏమంటున్నాడండి ఆయన? సమస్తము నీకు కలిగినదే కదా. సమస్తము నీకు ప్రభువు ఇచ్చేసాడండి. ఆయన అలా నీకు ఇవ్వటానికే ఆయన ఈ లోకానికి వచ్చింది. ప్రతి మేలు కూడా ఆయన నీ ఎడల సిద్ధపరిచినదే. ఆ టైమింగ్లో తేడా ఉంటుందేమో కానీ నీవు అనుభవించడం మటుకు ఖచ్చితము కదా. కొన్ని పర్యాయములు మీరు ముందు అనుభవించవచ్చు, నేను వెనక అనుభవించవచ్చు, కానీ తప్పక అందరము కూడా ప్రభువు ప్రతి మేలును అనుభవించవలసిన వారమే. ఆ మాటను మీరు అండర్లైన్ చేసుకోవచ్చు కదా. ఏమీయు లేని వారమైనట్లు ఉండియు మనము సమస్తమును కలిగిన వారము. ఎందుకంటే సమస్తమును ఇవ్వగలిగిన ప్రభువు మన చెంతనే ఉన్నాడండి. ఎనాడు నీవు అనుకునే నీ భోగభాగ్యాలు, నువ్వు చేసే ఉద్యోగం, అది కూడా ప్రభువు చలవే. ఏముంది ఒక మాట కీర్తనల గ్రంథములో, నీవు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు కదా. ఆ 128వ సంకీర్తనలో చూస్తే ప్రభువు మన కొరకు ఏమేమి ఇస్తున్నాడో అక్కడ రాయబడి ఉంటుందండి. 127, 28లో చదవండి. తర్వాత ఆ సంకీర్తనలు 2. నీవు పడుకుంటే వచ్చే నిద్ర, నీకు కలిగే బిడ్డలు, నువ్వు తీసుకునే ఆహారము, ప్రతి విషయం అండి అక్కడ రాయబడి ఉంటుంది. అవన్నీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన మేళ్ళు. కొన్ని పర్యాయములు అవి నీ కంటికి అగుపడకపోవచ్చు, కొంత ఆలస్యం కావచ్చు, కానీ ప్రభువు నీ కొరకే ఆయన ఖచ్చితంగా చూడండి, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు కదా. నరుల ఎదుట నేను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. పాడుకోవాలండి ఆ కీర్తన మనం. కానీ వాటికంటే మరీ ప్రాముఖ్యమైంది, నేను విషయానికి వస్తున్న, ఇహలోక ఈ ధనరాశుల కంటే కూడా యేసులో మనకు కలిగిన ఆధ్యాత్మిక సిరులు చాలా ప్రశస్తమైనవి కదా. మన జీవితంలో మనం ఎన్ని శ్రమల అలల చేత కొట్టబడుతున్నా, ఎటువంటి ఆ శ్రమల తుఫానులు మన మీదకు విసరబడుతూ ఉన్నా, వాటన్నిటి గుండా ప్రభు మనలను నడిపిస్తున్నాడు చూసారా. ప్రతి మేలును మనకు ఇస్తూ, ఆ ఆత్మీయ మేలు, ప్రభువు ఇచ్చిన ఆ ధైర్యం, ఆయన పట్ల నీకున్న విశ్వాసం, ఆయనను నీ రక్షకుడిగా, ఎవరండి ఆయన? మన కాపరి కదా. అనుదినము మనలను పోషిస్తున్న మన మేపరి, మన ఉపకారి, మన సహకారి. అటువంటి ప్రభువు మన కొరకు ఉంచిన ఆ సిద్ధపరిచిన మేలు నీవు చూడలేకపోయినా అది చాలా గొప్పది. నువ్వు ఎప్పటికన్నా కదా, మన దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడండి. నాడు మనం ఎదుర్కొంటున్న ఆ నిరాశ సమయాలలో, నిన్నటి మేళ్లలో, మొన్నటి మేళ్లలో, రేపు నీవు అనుభవించబోయే మేళ్లలో ప్రభువు నీతో ఎప్పుడు కూడా ఉంటాడు. ఆయన నీకు ఉపకారి మాత్రమే కాదు, మేలును చేసేవాడు మాత్రమే కాదు, కానీ ఆయన నీకు సహకారి. అందుకు మన ప్రభు పలికిన మాట ఏంటి? యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన తనను తాను ద్రాక్షావళితో పోల్చుకుంటూ ఆయన ఏమంటాడు ఆఖరణ? ఆయన చెప్పిన ప్రతి మాట చొప్పున మనము నడుచుకున్న వేళ ఆయన మనకు స్నేహితుడిగా ఉంటాడండి. మనతో నడిచే మన అనుదిన స్నేహితుడు మన ప్రభువు. నీకు మేలు చేయటానికే నీతో నడుస్తున్నవాడు ఆ ఉపకారి, నీకు సహకారి కూడా. అందుకే అన్న ఆయన మన కాపరి,
మన మేపరి, మన ఉపకారి, మన సహకారి. కదా. కానీ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు చూస్తే అటువంటి మేళ్ళు ప్రభువు మనం ఖచ్చితంగా కోరాలని, కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కదా. మేలులన్నిటిలో సిద్ధపరిచిన రక్షణ గొప్పదైతే, ఆ రక్షణ అనబడిన మేలు గొప్పదైతే, ఈనాడు మన పిల్లలు ఏది చదివితే మేలు, లేదా మన ఆరోగ్యాలకు ఏది మేలు, ఏ కాలంలో మనము ఏది మేలని తలుస్తూ ఉన్నట్లయితే కొన్ని విషయాలు మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనములో ఒక చక్కని మాట ఉంటుంది. అది నీవు కలిగి ఉంటే చాలా మేలు. రక్షించబడిన మనము సమాజానికి మేలుగా ఉండాలి, సంఘానికి మేలుకరంగా, మన కుటుంబాలకు మేలుకరంగా కదా. కొందరు ఉంటారు, ఎలా ఉంటారు, వారు మేలు చేయకపోగా సంఘాలకు, కుటుంబాలకు, కుదిరితే సమాజం అంతటికి కూడా చీడ పురుగుల్లాగా కీడును తలపెట్టేవారుగా ఉంటారు. చదవండి, తీలే ఇంకా మాట మీరు తీయండి. ప్రసంగి 7:1 సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు కదా. ఆ 8 చూడండి, కార్యారంభము కంటే కార్యాంతము వేలు. ఈనాడు నీవు నీ ఆత్మీయ యాత్రను ప్రారంభించటం గొప్ప కాదు, ఆ రక్షణ కార్యమును నీవు సిద్ధపరిచిన రక్షణ కార్యము, ఆ రక్షణ మేలు పొందుకోవటం గొప్ప కాదు. దాని అంతము ఎలా ఉంది, దాని ముగింపు ఎలా ఉంది, అది గొప్పదండి. ఈనాడు నీవు ప్రభువుని అంగీకరించిన విధానము గొప్పది కాదు. ప్రభువు కొరకు నిరంతరము ప్రభువులో కొనసాగుతూ ఆ మంచి సాక్ష్యము, ఆ మంచి పేరు తెచ్చుకోవటం మేలు. చూడండి, సామెతలు 3:14 చూస్తే వెండి కంటే జ్ఞానము సంపాదించటం మేలు. ఆనాటి కాలానికి ఆ వెండి బహు అమూల్యమైనది. అటువంటి వెండి కంటే ఈనాడు నీకు అర్థమయ్యే రీతిలో ఆ డైమండ్, ప్లాటినం కంటే కూడా ఆ జ్ఞానము పొందుకోవడం చాలా మేలు. అది ప్రభువుని గురించిన జ్ఞానం అయితే అది మరీ మేలు. సామెతలు 27:5 లోపల ప్రేమించట కంటే బహిరంగముగా గద్దించటం మేలు. ఈ విషయం చాలా ప్రాముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. విలాపవాక్యములు 3:27 యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు. ఈనాడు ప్రభువు నీ కొరకు సిద్ధపరిచిన మేలులు గొప్పవైతే ఆ మేలులలో ఇటువంటి మేలులు ఉన్నాయో లేవో అనుదినము మనలను మనం సరిచూసుకోవాలి. ఒకవేళ నీవు అలా లేకపోతే నిన్ను నీవు సరిచేసుకోవాలి. మంచి పేరు పొందుకోవటం మేలు, కార్యాంతము మేలు, పొందుకునే జ్ఞానము మేలైనది, యవన కాలంలో కాడిని మోయటం మేలు. నీవు తప్పు చేసిన వారిని బహిరంగంగా వాక్యానుసారంగా గద్దించటం మేలు, ప్రభువు ప్రేమను బట్టి. పైగా ఆఖరణ ఒక హెచ్చరిక కూడా పరిశుద్ధాత్ముడు మనకు చూపిస్తున్నాడు. యాకోబు 4:17 చూస్తే, యాకోబు పత్రిక 4:17 అటువంటి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఏంటి పాస్టర్ గారు, ఇప్పటిదాకా మేలు మేలు అని చెబుతూ ఆకలన పాపంలో పడేశారంటున్నారా? కాబట్టి వాస్తవమే కదండి. ఈనాడు నీవు కడవరకును ప్రభువు కొరకు సాక్షిగా బ్రతకకపోతే, ఆ మంచి పేరు, ఆ మంచి సాక్ష్యము నీవు సంపాదించుకోకపోతే అది పాపమునకే దారి తీసి ఉంటుంది. ప్రభువు కొరకు నీ ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించడం కాదు, అది ఆత్మీయతలో నీవు ముగించకపోతే అది నీ మీద పాపములో ఉంటుంది కదా. ప్రభువుని గురించిన జ్ఞానము ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే అన్న రీతిగా కదా. ఆ మొదటి దినాన్న లేదా తొలి దినాలలో, సంఘానికి వచ్చిన తొలి దినాలలో మనం ఎక్కడ ప్రారంభమయ్యామో ఎన్ని సంవత్సరాలైనా అక్కడే ఆగిపోతే, నీవు జ్ఞానములో వృద్ధి చెందకపోతే
ప్రభువులో నీవు ఎదగకపోతే, అటువంటి మేలులో నీవు ఎదగకపోతే నీవు పాపములో ఉన్నట్లే. వాస్తవం అండి ఇవన్నీ. పాపములో ఉన్నవారే ఆగిపోతారు మేలు చేయలేక. అలా మేలుని తెలిసి చేయకపోవడం పాపమే అని వాక్యం చెబుతూ ఉంది. కానీ దేవుని ఉద్దేశం ఏమై ఉందో తెలుసా మీకు? ఇర్మీయా గ్రంథంలో 15వ అధ్యాయం 11వ వచనంలో ఉన్న మాటను బట్టి, నిశ్చయముగా ఆయన నీకు మేలు చేయాలనే ఆయన నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఆ ప్రతి మేలు నీవు చెయ్యాలనే ఆయన నిన్ను పిలుచుకున్నాడు. ఆయన సిద్ధపరిచిన, కంటికి గోచరించని ఆ రక్షణ, సిద్ధపరిచిన రక్షణ నీకు ఇచ్చాడు. ఆ రక్షణతో పాటు సిద్ధపరిచిన మేలులను కూడా, ఆ ప్రిపేర్డ్ గుడ్నెస్ని, ఆ మంచితనం అంతటిని కూడా, ఆ మేలంతటిని కూడా నీవు పొందుకోవాలనే ఆయన నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. నీవు ఏదేది పొందుకుంటే మేలు, ఏ మంచితనం కలిగి ఉంటే అది నీకు మంచిదో కూడా ఆయన చెబుతూ ఉన్నాడు. కానీ ఆఖరణ హెచ్చరిక కూడా ఇచ్చాడు. అటువంటి మేలు నీవు తెలుసుకుని చెయ్యకపోతే అది గొప్ప పాపం కూడా కదా. చూడండి, మేలు చేసే విషయంలో ప్రభువు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం ఈనాడు క్లెయిమ్ చేసుకునే వారముగా ఉండాలి. దానిని సొంతం చేసుకోవాలండి. ఆయన వేటినైతే మేలు అని పలికి అది నేను పొందుకోమన్నాడు, ఆ ప్రతి మేలైన దానిని మనం పొందుకోవాలి కదా. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. చూడండి, ఆ ఇర్మీయా గ్రంథం 32లో ఉంటుంది, 40వ వచనంలో. ఆ 41లో చూస్తే, వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాడని దేవుడు ఆయన మన ఎడల ఎటువంటి ఉద్దేశమును కలిగి ఉన్నాడో ఆయన చాలా చక్కగా చెబుతూ ఉంటాడు. మానకుండునట్లు చేయుచున్నాను. చాలు కదా. దేవుడు తనను ప్రేమించు వారికి వేటిని సిద్ధపరిచాడో చూస్తే, మొదటిది సిద్ధపరచబడిన రక్షణ, రెండవది సిద్ధపరిచిన మేలు, ప్రిపేర్డ్ సాల్వేషన్, ప్రిపేర్డ్ గుడ్నెస్, మూడవది సిద్ధపరచిన స్థలము కదా, ప్రిపేర్డ్ ప్లేస్. ఈ విషయంలో మనకు అవగాహన ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనానికి రండి. అక్కడ రాయబడి ఉన్న మాటను చూస్తే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని పలికాడు ప్రభువు కదా. ఏం సిద్ధపరుస్తా అంటున్నాడు? స్థలాన్ని. చూడండి, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. అందుకే ఎందుకు పలికారంటారు ప్రభువు ఆ మాట? శిష్యులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకని? ఎన్నో కారణాలు కదా. వారి యజమానుడు వెళ్ళిపోబోతున్నాడు, వారి మాస్టర్ కదా, వారి బోధకుడు వెళ్ళిపోతున్నాడు, వారి స్నేహితుడు వెళ్ళిపోతున్నాడు, వారి ప్రభువు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. ఏదో వింతైన ఒక కష్టతరమైనటువంటి ఆ పరిస్థితి జరగబోతుందని వారికి అర్థమవుతున్నది ప్రభు పలికిన మాటలలో. కానీ ప్రభువు చెప్పుతూ ఉన్నాడు, నేను ఇప్పుడు వెళితేనే మంచిది, మీకు కలవరపడద్దని చెబుతూ ఉంటాడండి అక్కడ. ఎందుకని? ఆయన నమ్మదగిన వాడు కదా. ఒక నిత్యమైన నివాసాన్ని ఆయన సిద్ధపరుస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఆ మాటల ద్వారా ఆ శిష్యులలో ఎంతో ఆనందం, అప్పటిదాకా ఉన్న ఆందోళన అంతా తొలగిపోయి గొప్ప ఆనందం వారి హృదయాల్లో నిండుకుంది. వారి ముఖంలో నవ్వు చూశాడండి ప్రభువు కదా. బైబిల్ తరచుగా మాట్లాడుతుంటుంది ఈ విషయాన్ని గురించి. మనకు కనిపించని ఒక ఆధ్యాత్మిక ప్రపంచం ఉంది, ఉందా లేదా కదా. ఎప్పుడు మన బైబిల్ పదే పదే పలుకుతుంటుంది మాట. ఇందుకు అక్కడ ఎలా ఉంటుంది? ఆయన
సార్వభౌమాధికారం కింద, ఆయన సావరెన్ రూల్ కింద, ఆయన సావరెన్ పవర్, కేవలము ఆయన మట్టుకే అక్కడ అధికారి. అక్కడ ఉండేదంతా ఆయన ప్రభావమే, కనబడేదంతా ఆయన బలమే. అటువంటి ఒక స్థలం ఉంది. అదే విషయాన్ని పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాస్తూ ఏమంటాడంటే, మన పౌరసత్వము పరలోకమందుంది. పరలోకం అంటామండి దాన్ని మనం. అక్కడ స్థలాన్ని నీకు నాకు సిద్ధపరచడానికి మన ప్రభు వెళ్ళాడు. అదే, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. క్రైస్తవులుగా ఈనాడు మన నిజమైన గృహము పరలోకము. చాలా ఆకర్షణీయమైన స్థలము, అందమైన స్థలము కదా. దాని గురించి ఎందరో భక్తులు దేవుడు వారికి ఇచ్చిన నడిపింపును బట్టి చాలా విషయాలు రాశారు కదా. ఆ గ్రంథం కూడా మనకు చెబుతుంది ఎలా ఉంటుంది ఆ స్థలము కదా. అది చాలా ఉత్తమంగా ఉంటుంది, చాలా అందమైనదిగా ఉంటుంది కదా. అది ఎంత విస్తీర్ణమో, ఎంత పొడవో, ఎంత వెడల్పో, అక్కడ ఆ ఇళ్ళు వాకిళ్ళు కదా, ఆ రోడ్లు ఎలా వేయబడి ఉన్నాయో ఆ మాటలన్నీ రాయబడి ఉన్నాయి. చూసినట్లయితే అటువంటి సుందరమైన అద్వితీయమైన స్థలములో ప్రభువు నీకు నాకు ఆ స్థలాన్ని ఏర్పాటు చేయడానికి వెళ్ళాడండి. అది నీకు కనబడకపోవచ్చు, కానీ ప్రభువు ఆ స్థలాన్ని నీకు నాకు సిద్ధపరిచాడు. సిద్ధపరచడానికి ఆయన ఉన్నాడు పనిలో. కంటికి అగుబడలేదని నీవు లేదు అంటే కుదరదు కదా. ఆ కొత్త స్థలములో నిజంగా ఎంత సంతోషం అండి. హెవెన్ ఈజ్ ఏ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ద ప్రిపేర్డ్ పీపుల్. పరలోకం అనేది సిద్ధపడిన వారి కొరకు సిద్ధపరచబడిన స్థలము. జోనాథన్ ఎడ్వర్డ్ అనే భక్తుడు అంటాడు మాట. ఈనాడు ఆ స్థలములో నీవు ఉండాలి అంటే, ఆ సిద్ధపరచబడిన స్థలములో నీకు ఒక స్థలము కావాలి అంటే, నీకు ఒక ఇల్లు కావాలి అంటే నీవు ఖచ్చితంగా సిద్ధపడాలి. రక్షించబడినంత మాత్రాన్ని సిద్ధపడినట్లు కాదండి. అందుకు కావలసిన ప్రభువు కోరుకునే సిద్ధపాటు మన జీవితాలలో ఉండాలి కదా. మన తండ్రి ఇల్లు పరలోకము. అది విశ్వాసుల యొక్క విశ్రాంతి స్థలము, ఒక మహిమ ప్రదేశము. ఈనాడు ఈ లోకములో నీకు ఇల్లు లేవని, స్థలము లేదని నీవు దిగులు చెందవచ్చు. కనీస స్థలము నీవు పొందుకోలేకపోవచ్చు. అందుకు మన ప్రభువే గొప్ప మాదిరండి. ప్రభువే స్వయంగా పలికిన మాట ఏంటి? మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు కదా. కానీ పరలోకములో స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు అంటే ఆయన అప్పటికే దాని మీద అధికారము కలిగిన వాడిగా ఉన్నాడు. ఈనాడు మన ప్రభువును బట్టి నీకు నాకు కలిగిన లేదా కలగాల్సిన నిరీక్షణ ఏంటంటే, ఈ లోకములో ఎంత సుందరమైన భవంతులు కట్టుకున్న వారికి లేకపోవచ్చు, ఎకరాలకు ఎకరాలు ఎస్టేట్లు కలిగిన వారికి ఆ స్థలము లేకపోవచ్చు, కానీ ఈ లోకములో కనీస గృహము లేని నీకు నాకు ఒక అడుగు స్థలము నీకు లేదేమో, కానీ పరలోకములో నీ కొరకు పౌరసత్వాన్ని నువ్వు సంపాదించుకున్నావు. అది మన ప్రభువు వలన నీకు కలిగిన గొప్ప భాగ్యం అండి. ఆ విషయాన్ని మనం ఎప్పుడు మరవకూడదు కదా. ఏ ప్రిపేర్డ్ ప్లేస్. అయితే అందుకు నీవు తగు రీతిలో సిద్ధపడాలి. ఏమేమి సిద్ధపరచబడ్డాయండి మన కొరకు? దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదు అని చెబుతున్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు? ఆయన తన ఆత్మ వలన మనకైతే బయలుపరిచి ఉన్నాడు కదా. ఇందుకు ఏ ఏ విషయాలను పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు అంటే, నీ కొరకు సిద్ధపరిచిన రక్షణ బయలుపరిచాడు, నీ కొరకు సిద్ధపరిచిన మేలులు బయలుపరిచాడు, నీ కొరకు సిద్ధపరిచిన స్థలమును ఆయన బయలుపరిచాడు, ఇంకా నీ కొరకు సిద్ధపరచిన రాకడను ఆయన బయలుపరిచాడు. ద ప్రిపేర్డ్ అడ్వెంట్. మత్తయి సువార్త 24
44 24వ అధ్యాయం 44 వచనములో, మీరు అనుకొనని ఘడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండండి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. యేసు ప్రభువు తిరిగి వస్తాడా అని కనీసం ఆలోచన లేకుండా బ్రతుకుతున్నాము. కానీ ఒక్కసారి ఆయన అనుకోకుండా వస్తే మీరు సిద్ధంగా ఉన్నారా? చూడండి ఆ మాట, మీరు అనుకోనని ఘడియలో ఆయన వస్తాడు కాబట్టి మీరు సిద్ధముగా ఉండండి కదా. మనకు పేతురు పత్రికలో ఆ భక్త పేతురు పలుకుతుంటాడు చూడండి, 2వ అధ్యాయం 9వ వచనములో, నాడు ప్రభువు రాలేదనే ఆలోచనలో నీవు ఉన్నావేమో, ఎలా పడితే అలా బ్రతికేయచ్చు, ఏది పడితే చేసేయచ్చు అనుకుంటున్నావేమో. గమనించండి, అటువంటి పరిస్థితులలో ఉంటే సంఘమా, ప్రభువు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. పక్కన 9 చూడండి, క్షమించాలి 3:9, 2:9 కాదు. కొందరు ఆలస్యమని ఎంచుకొనట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాదు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు ఆయన మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. అనుకుంటున్నావు ప్రభువు రావటం లేదని. ఈనాడు క్రైస్తవేతరులు, హేతువాదులు వాదిస్తూ ఉన్నారు, ప్రభువు రాకడ అది నిజమేనా? కానీ వారు అనుకున్నట్లుగా, లేదా నీవు నేను టైం ఉందిలే అనుకున్నట్లుగా అక్కడ పరిస్థితి లేదండి. వారు అనుకోవచ్చు ప్రభువు రాడని, నీవు అనుకోవచ్చు ప్రభువు వచ్చే సమయం ఇంకా చాలా దూరంలో ఉందని. ఆయన రాక మానడు, నీవు పోక మానదు. కానీ ఆయన రాకడలో నీవు వెళ్ళటం ఉన్నదా లేదా అన్నదే సమస్య. అలా జరగటం లేదు అంటే ప్రభువు నీకు నాకు సమయం ఇస్తున్నాడండి. ఇంకా నీవు మారాలి, ఇంకా నీవు సరిచేయబడాలి. మరి నీకు ఇవ్వబడిన సమయాన్ని నీవు సద్వినియోగపరుచుకుంటున్నావో లేదు? ఈ 2026వ సంవత్సరములో మనం ఈ రీతిగా ఉన్నాము అంటే మన ఆరోగ్యాన్ని బట్టి, లేదా మనకున్న ఆ వనరులను బట్టి కాదు. నేను మొన్నే చెప్పే ఆ మాట, ఇంకా నీవు నేను సరిచేయబడాలి, ఇంకా నీవు నేను ప్రభువుకు చేయవలసినది ఉన్నది. నీవు నేను సిద్ధపడటమే కాక అనేకులను సిద్ధపరచాల్సిన అవసరం ఉన్నది. అందుకే ప్రభువు ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాడు కదా. చూడండి, రక్షించబడిన మనము ఆయనను తిరిగి కలుసుకోవటం ఎంతో ముఖ్యం. ఆయన రాకపోతే, ఆయన రాకడే లేకపోతే మన నిరీక్షణ వ్యర్థమండి. మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్లు? ఎవరి కొరకండి మన నిరీక్షణ కదా. నిరర్ధకమైపోతుంది మన నిరీక్షణ, అర్థం లేనిది అయిపోతుంది. మన నిరీక్షణకు ఒక అర్థం ఉంది. మన కొరకు మన ప్రభువు రానై ఉన్నాడు, నేడో రేపో. కానీ ఆయన రాకడలో నీ పరిస్థితి ఏంటన్నదే మనం ప్రశ్నించుకోవాలి. సిద్ధపరచబడిన రాకడలో నీవు సిద్ధపడి ఎత్తబడతావా, విడువబడతావా? ప్రభు పలుకుతూ ఉన్నాడు, ఆయన వచ్చే సమయం ఆయనకే తెలియదు కదా. మత్తయి సువార్త 24:36లో చూడండి, ముందు వచనాల్లో ఏమనుంటుంది? అదే అధ్యాయం 36లో మార్చేశారా? ఇందాక 24:44 కదా చదివింది, 36లో చూడండి, అదే అధ్యాయం. అయితే ఆ దినము అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. అంటే నాకే తెలియదు అంటే అది ఎవరికి తెలియదు. అది ఎవరికి తెలియకపోయినా, మీతో ఎల్లప్పుడూ ఉండే నాకు తెలియకపోయినా, నేను మీకు చెబుతున్న మంచి మాట ఏంటంటే మీరు సిద్ధపడే ఉండండి. ఎందుకంటే నన్ను పంపే తండ్రి ఎప్పుడు పంపుతాడో నాకే తెలియదు. నేను ఆయన దగ్గరే ఉండొచ్చు, నేను ఎప్పుడు మీతోనే ఉండొచ్చు.
కానీ నేను కూడా మీకు చెప్పలేని పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. మీ పరిశుద్ధతలో మీరు సిద్ధముగా ఉండండి. మీ సంఘ విషయములో, ప్రభువు పరిచర్య విషయములో మీరు చేయవలసినది చేయటానికి చేసి సిద్ధముగా ఉండండి. అనేకులను సిద్ధపరచడములో సిద్ధపరిచి మీరు సిద్ధముగా ఉండండి. బుద్ధిగల కన్యకులుగా మీరు సిద్ధపాటు కలిగి ఉండండి. అదే చూడండి, ఆయన రాకడ సమయం మనకు ఖచ్చితంగా తెలియదు. ఆ మాటకు వస్తే ప్రభువు ఆయనకే తెలియదని పలుకుతూ ఉన్నాడు. కానీ ఒక విషయం అయితే నేను చెబుతానండి, ప్రభువు రాకడ మనకు తెలియకపోయినా ఆయన రాకడ కోసం చూడండి ఆ సిద్ధపడాలనుకోవడంలోనే మన జీవితంలో ఒక గొప్ప మార్పు జరుగుతుంది. మన జీవితంలో అదే ఒక కీలక మలుపు అవుతుంది. ఈనాడు అటువంటి మెలకువ లేకనే క్రైస్తవ్యం తప్పుదోవలో వెళుతున్నది. ఎవరికి పడితే వారు ఎలా పడితే అలా బ్రతికేస్తూ ఉన్నారు. కారణం ప్రభువు రాకడను, సిద్ధపరచబడిన రాకడలో వారు ఉంటారు లేరు అన్న విషయాన్ని మరచిపోవటమే. కానీ నీ కొరకు వెళ్ళిన ప్రభువు, నీ కొరకు రక్షణను దాచి ఉంచిన ప్రభువు, నీ కొరకు మేళ్లను దాచి ఉంచిన ప్రభువు, నీ కొరకు దాచి ఉంచిన స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళిన ప్రభువు తప్పక తిరిగి వస్తాడు అన్న నిరీక్షణ నీకుంటే, ఆ నిరీక్షణలో నీవు బ్రతుకుతున్నట్లయితే నీ జీవితం గొప్ప మార్పులోకి వెళుతుంది. అటువంటి మార్పుని ప్రభువు కోరుతూ ఉన్నాడు ఈనాడు. నీవు సిద్ధముగా ఉండు, నేను వస్తాను, వచ్చి నాతో పాటు ఆ స్థలానికి నేను వెళ్ళాను కదా, సిద్ధపరిచాను కదా, అక్కడికి నేను తీసుకువెళతాను అంటున్నాడు. అయితే నీవు సిద్ధముగా ఉన్నావా? కదా చూడండి, మనం అనుకోని గడియలో ప్రభువు వస్తాడు. ఏమంటే ఒక దొంగ తాను వచ్చే సమయాన్ని చెప్పి వస్తాడా? చెప్పడు. అంటే దాని అర్థం ప్రభువు దొంగనే కాదు, కానీ ఆయన రాకడ అలా ఉంటుంది. అది ఏ సమయమో తెలియదు, ఏ దినమో తెలియదు. ఆనాడు నీవు ఎక్కడ ఉంటావో తెలియదు, ఎలా ఉంటావో తెలియదు. కానీ ఎక్కడ ఉన్నా, ఏ సమయమైనా, ఏ దినమైనా నీవు సిద్ధముగా ఉండాలి. యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ హిస్ అడ్వెంట్. ఆ రెండవ రాకడకు నీవు సిద్ధముగా ఉండాలండి. ప్రభువు వైపు చూస్తూ, ఆయనను ధ్యానిస్తూ, ఆయన సన్నిధిని కోరుతూ, ఆయన చిత్తమును నెరవేరుస్తూ కదా, నువ్వు చేసిన పాపములను ఒప్పుకుంటూ ఎప్పుడు నువ్వు సిద్ధముగా ఉండాలి. అవన్నీ చేసినప్పుడే నువ్వు సిద్ధముగా ఉన్నట్లు. ఆఖరిది ప్రిపేర్డ్ కింగ్డమ్, సిద్ధపరిచిన రాజ్యము. ఇందాక సిద్ధపరిచిన స్థలమే నీ కొరకు ఆయన ఏర్పాటు చేసిన ఆ కొద్ది స్థలాన్నే నీవు చూసుకున్నావు. అంటే నీ ప్లాట్నే నువ్వు చూసావు, కానీ ఆ ప్లాట్ ఏ జిల్లాలో ఉందో, ఏ రాష్ట్రంలో ఉందో, ఏ దేశంలో ఉందో నీకు తెలుసా? ప్రభు అంటున్నాడు, ఆ రాజ్యము కూడా సిద్ధపరచబడిందే. దట్ ప్రిపేర్డ్ కింగ్డమ్. చూడండి, మత్తయి సువార్త పక్కనే 25వ అధ్యాయం 34లో ఉపమాన రీతిగా ప్రభు పలికిన మాట కదా. చూడండి, కొందరు చాలామంది మన రక్షకుడి యొక్క ఆ రాకడ కొరకు సిద్ధపడాల్సిన ఆవశ్యకతను, ఆ అనివార్యమును మరచిపోయి ఆయన రాకడను చూడాలని ఉవ్విళ్ళురుతూ ఉంటారు. నువ్వు కోరుకోవడం తప్పు కాదు, కానీ ఆ రాకడలో నువ్వు ఏమైపోతావో నిన్ను నువ్వు తెలుసుకోకపోవడమే తప్పు కదా. సిద్ధంగా ఉండటము అంటే మనలను మనం పవిత్రపరచుకుని ఆయనలాగా తయారవ్వటమే. లూకాసు వార్త 12వ అధ్యాయం 47లో ఒక మాట చూపిస్తా చూడండి, తర్వాత మనం ముందుకెళ్దాం. తన యజమానుని చిత్తం ఎరిగియుండియు సిద్ధపడక ఆయన చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అని ఉంటుంది. నీకు దెబ్బలు తగులుతాయి, జాగ్రత్తగా ఉండాలి. నువ్వు క్రీస్తు రాకడ కొరకు నిరీక్షించే నీవు క్రీస్తు మహిమ కొరకు జీవించాలి.
ఆ సిద్ధపరిచిన ఆ రాకడలో నీవు సిద్ధముగా ఉండాలి. చదవండి ఇప్పుడు, సిద్ధపరిచిన రాజ్యం, ప్రిపేర్డ్ కింగ్డమ్. 25:34 అండి, మత్తయి సువార్త తీశారు కదా ఇందాక, చదవండి. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు, అండర్లైన్ చేసుకోండి, సిద్ధపరచబడిన రాజ్యము. దాన్ని ఏం చేయమంటున్నాడు ఆయన? క్లెయిమ్ చేసుకోండి, స్వతంత్రించుకోండి. ఒకరోజు వస్తుంది, ఆ రోజున యేసు ప్రభు వారు ఆయన అధికారికంగా తనదైన రాజ్యాన్ని ఆయన మహిమతో పరిపాలించటానికి మహిమతో తిరిగి వస్తాడండి. ఆ దినాన ఆయన ఎదుట ప్రతి ఒక్కరు కూడా వంగి గొప్ప స్వరముతో ఈ రీతిగా చెబుతారు. ప్రకటన గ్రంథం 5:12 ఉన్న మాటను బట్టి చూస్తే వారంటారు, గొప్ప స్వరముతో జనాంగం అంతా కూడా అంటుంది ఆ రోజున, ప్రకటన 5:12, వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో వారు చెప్పుతూ ఉంటారు. అంతేకాదండి, ప్రభువు రాకడకు ఎన్నో వేల సంవత్సరాల ముందుపై కీర్తనకారుడు కూడా 103వ సంకీర్తనలో ఆయన పలికాడు ఒక మాట, 19వ వచనములో, యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈనాడు నీవు నేను చూస్తున్న ఈ ప్రపంచము, ఈ లోకము ఉనికిలోకి రాకముందే ఆ రాజ్యం ఉన్నది. ఆ రాజ్యమును ఆయన అప్పుడే సిద్ధపరిచాడు కదా. చూడండి, ఈ రాజ్యము, ఆ రాజ్యము, అది దేవుని మనస్సులో, ఆయన ఉద్దేశములో, ఆయన పథకములో అది సిద్ధమై ఉన్నది. ఆ రీతిగా చూస్తే ప్రభు పలికిన మాట ఏంటి? లోకము పుట్టినది మొదలుకొని అది మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమే. అటువంటి రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి కదా. అటువంటి రాజ్యములో నీవు ఉంటే, ఈ లోకములో నీవు చూసినట్లుగా, ఈ లోక రాజ్యాలలో నీవు అనుభవిస్తున్నట్లుగా ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు కదా, వేదన ఉండదు, మరణం ఉండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, వ్యయ ప్రయాసాలు ఉండవు, కన్నీళ్ళు అసలే ఉండవు. ఎందుకని? దేవుడే ప్రభువై వారి మీద ప్రకాశించును, ఆయన యుగ యుగములు రాజ్యము చేయును అని ప్రకటన 22:15 ఉంటుంది. అటువంటి రాజ్యం అండి అది. అటువంటి రాజ్యాన్నే దేవుడు మన ప్రభువు నిన్ను క్లెయిమ్ చేసుకోమంటున్నాడు. ఎందుకంటే అది నీ కొరకే సిద్ధపరచబడింది. ఆ రాజ్యములో ప్రకటన 22:5 ఉంటుంది కదా మాట, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు కదా. ఆ రాజ్యములో దేవుని యొక్కయు లేదా గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం ఉంటుంది. ఈ రాజ్యము కొరకండి మనం సిద్ధపడాలి. ఈ రాజ్యము విశ్వాసులైన మనకు అతి పవిత్రమైన స్థలము, అది అతి పరిశుద్ధమైన ప్రదేశము. ఆ రాజ్యము కొరకు మనం సిద్ధపడాలి. ఆ రాజ్యములో నీకంటూ ఒక స్థలము కొరకు, నీకంటూ నివాసం ఉండటానికి ఒక గృహము కొరకు నువ్వు, ఒక స్థలము కొరకు నువ్వు సిద్ధపడాలి. అటువంటి రాకడలో ఎత్తబడటానికి నువ్వు సిద్ధపడాలి. ఆ రాజ్యములో, ఆ స్థలములో నీవు ఉండటానికి. అలా ఉండాలి అంటే ఈలోపు నీ కొరకు సిద్ధపరిచిన ఆ మేలులను నీవు స్వతంత్రించుకోవాలి. వాటన్నిటిని స్వతంత్రించుకోవాలంటే నీ కొరకు సిద్ధపరిచిన రక్షణ నీవు పొందుకోవాలి. చెప్పబడిన విషయాలన్నీ మన కంటికి కనబడేవి కావు, మన చెవులకు వినబడేవి కావు, మన హృదయానికి అర్థమయ్యేవి కావు. కానీ ఆత్మ వలన నీకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. చూడండి, ముగింపులోకి వస్తున్నాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆమోసు గ్రంథం 4:12 రాయబడి ఉన్న మాట, ఇశ్రాయేలీయులారా, మీరు దేవుని సన్నధిని కనబడుటకై సిద్ధపడుడి. ఎందుకని? ఇశ్రాయేలీయులు ఆయన మాటలు, హెచ్చరికలు కదా, శిక్షలు, ఆయన ఇచ్చిన విధులన్నిటినీ నిర్లక్ష్యం చేశారండి.
అందుకనుకని ఒక ఫైనల్ పనిష్మెంట్ని, అంతిమ శిక్షను దేవుడు వారిపైనకి పంపిస్తానంటున్నాడు. వారు దేవుని తీర్పును ఎదుర్కొనేందుకు వారు సిద్ధపడి ఉండాలని చెప్పాడు. అయితే అది వారికి సంబంధించింది. చూసారా ఆమోసు 4:12లో ఆ, 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 కదా. ఎందుకని అదే నేను చెప్పా. ఆయన మాటలను, ఆయన హెచ్చరికలను, ఆయన శిక్షను, ఆయన విధులు లేదా ఆయన బోధలను వారు తృణీకరించారు, నిర్లక్ష్యము చేశారు. అందుకని దేవుడు వారి విషయములో విసిగిపోయి, అలసిపోయి ఒక అంతిమ తీర్పును వారి మీదకి పంపించబోతూ ఆ తీర్పుకి వారిని సిద్ధముగా ఉండమని చెబుతున్నాడు. కానీ మన ప్రభువు వలనైనా ఈ నవనిబంధన కాలములో ఉన్న మనకు, ఈ నవనిబంధన సమయంలో ఉన్న మనతో పేతురు భక్తుడు కూడా ఒక సిద్ధపాటును మనకు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, 1 పేతురు పత్రిక 3:15లో ఉంటుంది ఆ మాట. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీరు వారిలాగా ఉండొద్దు, ఇజ్రాయేలీలాగా మీరు అసలే ఉండొద్దు. వారిలాగా ప్రభువు బోధలు మీరు తృణీకరించద్దు, ప్రభువు ఇచ్చే హెచ్చరికలు మీరు తృణీకరించద్దు. చదవండి, మరి ఎలా ఉండాలి మీరంటే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని కారణం అడిగే ప్రతి వాణికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పటానికి ఎల్లప్పుడూ మీరు సిద్ధముగా ఉండాలి. అలా బ్రతకాలండి మీరు క్రైస్తవులుగా, అలా బ్రతకాలి. ఇజ్రాయేలు ప్రజలైతే దేవుని కార్యాలను చూచి కదా ఎన్ని అద్భుతాలు చేశాడండి ఆయన. ఎక్కడి నుండి ఎక్కడకు నడిపించాడు, ఎన్ని సంవత్సరాల పాటు నడిపించాడు. వారు అడిగిన ఎన్ని మేలులు ఉపకారములు వారి ఎడల చేశాడు. అయినప్పటికీ అటువంటి ప్రభువు మాటను, అటువంటి దేవుడి మాటను వారు వినక వారి మీదకు శిక్షను వారు తెచ్చుకున్నారు. కానీ మన ప్రభువు వలన ఆ శిక్ష నుండి తప్పింపబడి, ఆ తీర్పు నుండి తప్పింపబడటానికి సిద్ధపరచబడిన వారమండి మనమంతా. ప్రభువు చేసిన ఆ క్రొత్త నిబంధనలో, ఆ కొత్త కాలములో, కృపాకాలములో మనం ఉన్నాం. అయితే మనం ఎలా బ్రతకాలో పేతురు భక్తుడు చెప్పాడు ఆ మాట కదా. మన నిరీక్షణకర్త అయిన మన క్రీస్తుని గురించి ఏమంటున్నాడు ఆయన? అడిగితే అవతల వారికి జవాబు చెప్పడానికి సిద్ధముగా ఉండాలి. అలాగే మన విశ్వాసాన్ని గురించి ఆయన ఇతరులతో పంచుకోవడానికి సిద్ధముగా ఉండాలని చెబుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని కనుక మనం ప్రస్తావన చేస్తే, పౌలు భక్తుడిని మనం చూసి ఈ ప్రసంగాన్ని ముగించేసుకుందాం. పౌలు భక్తుడు ఉన్నాడండి అలాగా. పేతురు భక్తుడు అన్న మాటకు తగ్గట్లుగా ఏమన్నాడు ఆయన? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతువు అంటే కారణం అడిగిన ప్రతివానికి సాత్వికంతో భయంతో మీరు సమాధానం చెబుతూ ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండమంటే, అంటే ప్రభువుకు రాయబారులుగా ఉండమంటే, అంటే ప్రభువుకు సాక్ష్యము చెప్పడానికి మీరు సమయమనక అపసమయమనక అసమయమనక సిద్ధముగా ఉండాలని చెబుతూ ఉంటే, భక్త పౌలు ఆ రీతిగా జీవించాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చూడండి, ఆయన పలికిన మాట. ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయాలండి. 2 మంచి విషయాలు ఉన్నాయి. పేతురు భక్తుడు అన్న మాటకి ఆయన చాలా నిదర్శనంగా జీవించాడు. నిరీక్షణకర్త అయిన మన ప్రభువుని గురించి అడిగిన వారికి ఎప్పుడు కూడా ఆయన సాత్వికంతో భయంతోనే సమాధానం చెప్పాడు. ప్రభువును పరిచయం చేశాడు, వారికి వారి జీవితాలు బాగు చేశాడు. ఆయన విశ్వాసాన్ని గురించి ఎప్పుడు కూడా ఆయన పంచుకోవడానికి ఇష్టపడ్డాడు. తీసారా రోమా 1:15లో, కాగా నా వలన అయినంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. ఏంటంటే ఆయన విశ్వాసం యేసు ప్రభువు. ఆ యేసు ప్రభు విషయమై ఆ సువార్తను ప్రకటించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈనాడు సువార్తను గురించి సిగ్గుపడుతున్నావేమో నీవు. సంఘముగా సమిష్టిగా సువార్తకు వెళదామంటే వెనకడుగు వేస్తున్నావేమో నీవు.
వెళితే ఎలా పాస్టర్ గారు మన మీద చెప్పులు పడతాయా, రాళ్ళు పడతాయా, నా ప్రాణాలకు మీరు గ్యారంటీనా, మా ఇంట్లో వాళ్ళకి మీరు సమాధానం చెబుతారా అంటావేమో నీవు. కానీ సువార్తను గురించి సిగ్గుపడక ఆయన అంటున్నాడు చూడండి, సువార్తను ప్రకటించటానికి నేను సిద్ధముగా ఉన్నా. అది నా ప్రిపేర్డ్నెస్. ఎవరండి మనమంతా? లోకం మనలను ఎలా చూస్తున్నది? విశ్వాసులుగా చూస్తున్నది కదా. కానీ వాస్తవానికి మనం అంతా ఎవరము? విశ్వాసులమేనే కాదనటంలా, నువ్వు క్రైస్తవుడివేనే కాదనటంలా. కానీ మనమంతా కూడా పిలువబడిన వారమండి. యు ఆర్ ద కాల్డ్ అపాన్ వన్. నువ్వు పిలువబడ్డావు. ఎందుకు పిలుస్తామండి? పని లేక. ఇంట్లో ఎవరు పనిలో వాళ్ళు ఉంటాం. అనుకోకుండా ఒకరిని మనం పిలుస్తాం. ఎందుకని? వారితో ఏదో పని ఉంటేనే కదా. నువ్వు పిలువబడ్డావంటే నీకు ఒక పని ఉంది. ప్రభువు నీకు ఒక పని ఇచ్చాడు. ఆ పనిలో నీవు సిద్ధముగా ఉండాలి. సువార్త ప్రకటించే విషయమై భక్త పౌలు అన్నట్లుగా నీవు సిద్ధముగా ఉండాలి. ఆనాడు ఇజ్రాయిల్ ప్రజలు దేవుడి బోధను వారు నిర్లక్ష్యం చేశారు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, కట్టడాలను వారు నిర్లక్ష్యం చేశారు. ఈనాడు నీకు నాకు కూడా ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. నీవు సర్వలోకమునకు, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించు. ఇవ్వబడిన ఆజ్ఞ. నిర్లక్ష్యం చేస్తున్నావా? చూడండి ఇంకో మాట. అదే పౌలు ఇంకో మాట అంటాడు ఆయన అపోస్తలుల కార్యముల గ్రంథం ముందు గ్రంథంలోకి రండి. 21వ అధ్యాయం 13వ వచనం ఆఖరు మాట కదా. ఇందాక నుంచి మీరు అలాగే అంటున్నారు కానీ ముగించటం లేదంటున్నారు కొందరు. అపోస్తలుల కార్యముల గ్రంథం 21:13. పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదేలేడా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవటానికి సిద్ధముగా ఉన్నానని చెప్పాడు. అంటే ఆ భక్తుడు హింసకు కానీ మరణానికి కానీ భయపడనవలసిన అవసరం లేదు. నేను భయపడను కదా. క్రీస్తు సువార్త నిమిత్తము, క్రీస్తు నిమిత్తము నేను నా జీవితాన్ని ఇష్టపూర్వకముగా అర్పించడానికి సిద్ధముగా ఉన్నానన్నాడు. అదండి క్రైస్తవ జీవితం యొక్క అర్థము, పరమార్థము. ఆ సిద్ధపరిచిన ఆ విషయాలు అంత గొప్పవి. వాటి విషయంలో నీవు సిద్ధముగా ఉంటే నీ బ్రతుకు అంత గొప్ప ధన్యకరముగా ఉంటుంది. పేతురు అన్న మాటకు ఆయన అక్షర సత్యంగా బ్రతికి చూపించాడండి. ఆయన జీవితం అంతా సువార్త ప్రకటిస్తూనే ప్రభువుని గురించిన అనుమానాలు, అపోహలు, వారందరితో ఆయన వారి అనుమానాలు తీరుస్తూ, వారి అపోహలకు ఆయన తర్కిస్తూ ప్రభువును వారి ఎదుట తేటముగా ఉంచాడు, స్పష్టముగా కనిపించేలా చేశాడు. ఆ రెండు పనులలో సువార్తను, ప్రభువును పరిచయం చేస్తూ, అనుమానమున్న వారికి సందేహాలు తీరుస్తూ, అపోహపడిన వారితో తర్కిస్తూ, వారికి ఒక వివరణ ఇస్తూ, క్లారిఫై చేస్తూ ఆయన జీవితాన్ని ప్రభువులోనే ముగించాడు. అందుకే అన్నాడు కదా, నేను చనిపోవటానికి కూడా సిద్ధముగా ఉన్నా, అలాగే సువార్త ప్రకటించటానికి సిద్ధముగా ఉన్నా. ఇదంతా నా ప్రభువు నిమిత్తమే, నేను ఎరిగిన యేసుక్రీస్తు నిమిత్తమే. నాడు అటువంటి తీర్మానం మనం కలిగి ఉండాలి. అదే ప్రభువు నీ కొరకు సిద్ధపరిచిన రాజ్యములో, నీ కొరకు సిద్ధపరిచిన స్థలములో ఆయన రాకడలో నువ్వు సిద్ధముగా ఉండాలి, లేదా ఉంటున్నావు అంటే ఆ రీతిగా ఉండటమే. నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి మేలును పొందుకుంది నీవు మటుకే సంతోషంగా ఉండటానికి కాదు. ఈ కాలములో, ఈ లోకములో కొంతకాలం మటుకే నీవు సంతోషంగా ఉండటానికి కాదు. ఆయన సిద్ధపరిచిన మేళ్ళు ఎటువంటివి? ఏ మేళ్ళని ఆయన సిద్ధపరచుకోమన్నాడు చెప్పండి. ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకున్న మాటలు. మంచి పేరును నిన్ను పొందుకోమంటున్నాడు కదా. మంచి పేరు నీవు పొందుకుంటే మేలు, జ్ఞానము పొందుకుంటే మేలు,
నీ కార్యము అంతము వరకు, నీకు ఇవ్వబడిన పనిలో నీవు అంతము వరకు సహించగలిగితే నీకు మేలు, నీవు భరించగలిగితే మేలు. ఇంకా నీవు ప్రభువు విషయమై, నీ తోటి సహోదరుల విషయమై, త్రోవ తొలగిపోయిన వారి విషయమై నీవు బహిరంగంగా గద్దిస్తే మేలు. యవన కాలములో ఉన్నావా, కాడి మోయిట నీకు మేలు. ఆ మేలన్నీ తెలిసి నీవు చేయకపోతే అది నీకు పాపముగా పరిగణించబడుతుంది. కనుక ఆ భక్తుడు అన్నట్లు కొరతి సంఘాన్ని ఆయన సిద్ధపరుస్తూ పలికిన మాటలు, ఈ నూతన సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివరణ ఇచ్చిన మాటలు కదా. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు. ఆయన కనబడిన ఆయన ఇచ్చిన రక్షణ అది ప్రజలకు కనబడలేదండి, కానీ విశ్వసిస్తే ప్రభువు కనబడేవాడు. ఆయన ఇచ్చిన రక్షణ అగుపడేదే. సుమయ్యను పలికినట్లు సకల ప్రజలందరి ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూసా కదా. దట్ ప్రిపేర్డ్ సాల్వేషన్ నేను చూసా, ప్రిపేర్డ్ గుడ్నెస్. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచావు కదా మేలు, నేను చూసా. ఇదిగో నేను మీ కొరకు ఒక స్థలమును సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను నమ్మా. మనుష్య కుమారుడు మీరు అనుకోని ఘడియలలో వచ్చును, కాబట్టి మీరు సిద్ధముగా ఉండాలి. ఆఖరిది లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోవడానికి రెడీగా ఉండండి. ఆ రీతులుగా మీరు సిద్ధపడి ఉండాలంటే భక్త పౌలు చేసినట్లుగా సువార్త విషయములో, ప్రభువును పరిచయం చేసే విషయములో, ప్రభువు కొరకు నిలబడే విషయములో, ప్రభువు కొరకు మరణించే విషయములో కూడా మీరు సిద్ధముగా ఉండాలి. అదే మీ సిద్ధపాటు. ఆ సిద్ధపాటుకు మీరు సిద్ధపడితే ప్రభువును ప్రేమించు మీ అందరి కొరకు ప్రభువు సిద్ధపరిచిన ఆ మేలులు, ఆ విషయాలు, సిద్ధపరిచిన సంగతులు, అదృశ్యమై ఉన్న ఆ ఆశ్చర్యకరమైన విషయాలు మీకు సంప్రాప్తిస్తాయి. ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలని మీకు ప్రేమతో తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. విత్తబడిన దేవుని మాటల కొరకు ఫలించలాగున మనం ప్రార్థన చేద్దాం. మా ప్రార్థనలు ఆలకించువాడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన, అద్వితీయమైన, పూజింపదగిన నామమును బట్టి, మీ పాదములను బట్టి వందనాలు. అనంత జ్ఞానివి, నిరంతర స్తోత్రార్హుడవు నాయన, మీకే స్తోత్రాలు అయ్యా. మీ అనంత జ్ఞానము చేత అల్పులమైన మమ్మను మీరు ఉద్దేశించి మీరు ఇచ్చిన జ్ఞాన సంబంధమైన మీ మాటలను బట్టి కూడా మీకే వందనాలు, స్తోత్రాలు. మటుకునైనా మిమ్మల్ని ప్రేమించు మా నిమిత్తము మీరు సిద్ధపరిచిన విషయాలు ఏమై ఉన్నవో అవి మీరు మాకు పరిశుద్ధాత్ముడా సూటిగా తేటగా మీరు మాకు వెల్లడి చేశారు. ఇచ్చిన మాటలను అనుసరించి మా జీవితాలను మేము సరిచేసుకునేలాగున, ఆ ప్రతి విషయాన్ని మేము పొందుకునేలాగున, ఆ రక్షణ అయితేనేమి, సిద్ధపరిచిన మేలులైతేనేమి, సిద్ధపరిచిన స్థలము నిమిత్తము, మీ రాకడలో ఎత్తబడు నిమిత్తము, లోకము పుట్టక మునుపే మీరు సృజించిన ఆ రాజ్యము కొరకు స్వతంత్రించుకోవటానికి మేము సిద్ధముగా ఉండనట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి. భక్త పౌలైతే సువార్త ప్రకటన నిమిత్తము, మీ కొరకు మరణించుట నిమిత్తము సిద్ధముగా ఉన్నాడని, ఆ రీతిగా మీ సిద్ధపాటులో ఆయన కోరుకున్న సిద్ధపాటును కలిగి ఉన్నాడని చెబుతూ ఉన్నాడు. అటువంటి సిద్ధపాటు నాయనా మా ప్రియులందరికీ, సంఘానికి మీరు కలగచేయమని, మీరు ఇవ్వబడిన ప్రతి పనిలో మేము సిద్ధపాటు కలిగిన వారమే ముందుకు కొనసాగులాగున, ఈ నూతన సంవత్సరములో ఒక మంచి తీర్మానమును మేము చేసుకోవటానికి, మా సిద్ధపాటు విషయమై మీరు మా కొరకు ఉంచిన ఆ 5 అంశాలలో మేము నిలబడటానికి మీరు సహాయమును దయచేయండి. ఆ రీతిగా మమ్మల్ని నడిపించి మీరు ఆకడలో మీతో ఎత్తబడి అయ్యా మీ రాజ్యములో మేము కనబడిలాగున మమ్మను
ముందుకు నడిపించమని ప్రభు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.